నెల్లూరు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ కి వచ్చిన పలు సమస్యల విషయమై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్ఛార్జ్ కమిషనర్ నందన్ ని కలిసి జనసేన పార్టీ జిల్లా నాయకులు గురుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ వారికి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఇచ్చిన అరంకణాల స్థలాన్ని కూడా కబ్జాదారులు ఆక్రమించి లబ్ధిదారులపై దాడులకు ఉపక్రమిస్తున్నారని అన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయవలసిందిగా కోరామని వారు తెలిపారు. ఈరోజు టిట్కో హౌసెస్ గురించి మా టౌన్ ఇన్ఛార్జి గురుకుల కిషోర్ గారు రిప్రజెంటేషన్ తీసుకురావడం, అడిషనల్ కమిషనర్ మేము కలవటం, అడిషనల్ కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించి గురుకుల కిషోర్ గారు చెప్పిన అన్ని టిట్కో హౌసెస్ గురించి అన్నీ కూడా చేస్తానని చెప్పడం, ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ కొత్తూరు, అంబాపురం, అక్కచెరువుపాడు టిట్కో హౌస్లో కొల్లపూడి ఏరియాలో ఉండే టిట్కో హౌసెస్కి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటే 2 కిలోమీటర్స్ లైటింగ్ లేదు. పబ్లిక్ దాదాపు అక్కడ ఇప్పుడు ప్రజెంట్ 200 కుటుంబాల పైన అక్కడ కాపురం ఉంటుంది. నైట్ వాళ్ళ వ్యవసాయ పనులు అయితేండి, ఇంకా కూలి పనులు అయితేమి, ప్రతి ఒక్కరు బేల్దారి పనులు ఇవన్నీ చేసుకుని పోయేటప్పటికే వాళ్ళు పొద్దుపోయిపోతూ ఉన్నారు. అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. వాతావరణంలో కూడా అక్కడ పబ్లిక్లో కొంతమంది తాగటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అది కూడా 5th టౌన్ సిఐ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాము. ముఖ్యంగా కూడా కమిషనర్ గారు కూడా చెప్పంగానే దాన్ని వెంటనే పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయమన్నారు. త్వరలోనే చేస్తాము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కూడా ఈ వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా, మన నీళ్లు స్టాక్ చేసే పాయింట్లన్నిటికి కూడా ఎప్పుడో పాతయిగా ఉన్నాయి. వాటిని క్లీనింగ్ చేస్తున్నారు అంతవరకే, కానీ వాటికి పాలన లేదు. ముఖ్యంగా కూడా వాటికి సున్నం వేసి వాటిని కాస్త తీర్చిదిద్దమని చెప్పాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మా మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి సారథ్యంలో జిల్లాలో బాగా పనిచేస్తున్నారు. అందులో కమిషనరేట్లో కూడా, కార్పొరేషన్లో కూడా స్పందిస్తున్నారు, పనిచేస్తున్నారు, బాగా తీర్చిదిద్దుతారు. నారాయణ గారి సారథ్యంలో మున్సిపల్ ఆఫీసు నా భూతో భూదందాలు, భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పేద బలహీన వర్గాల ప్రజలకి ఎంతో ఊరటనిస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల్లో మేజర్ పార్ట్ కూడా ఈ దురాక్రమణ గురించే ఉంది. కష్టపడి రూపాయి ఎత్తి పెట్టుకున్న స్థలాలు, ఇల్లు, పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, వాటిని స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్తో వాళ్ళని అనుభవించడం, వీళ్ళని వెతలకు గురి చేయడం అనేక విధాలుగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు అందులో భాగంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఆరంకణాలు ఇల్లు ఇచ్చిన భాగంలో షర్మిల అనే ఒక యువతి యొక్క హౌస్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, ఇంటికి వెళ్తే దౌర్జన్యం చేయడం ఇటువంటి జరుగుతోంది. వీటి గురించి రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్న మేజర్ సమస్యలు, డబ్బులు కట్టినా ఇంకా ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జనవరి 12 లోపల వీటిలన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మా జిల్లా బాధ్యులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏపీ టిట్కో చైర్మన్ సారథ్యంలో ఏపీ టిట్కో హౌసెస్ అన్నీ కూడా జూన్ 12 కల్లా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. 49వ డివిజన్లో వాటర్ సమస్య, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డ్రైన్ క్లీన్ చేయకపోవడం, ఇటువంటి పలు సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. ఇంకా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా నూనె మల్లికార్జున అన్న ఈరోజు మన ముందు మంచి 2 వాక్యాలను తెలిపారు. మున్సిపల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు 5-6 సంవత్సరాల కిందట పెయింట్లు వేసినవే కానీ ఇప్పటికి బూజు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని రెన్యువేట్ చేయవలసిందిగా చెప్పారు. అదేవిధంగా అక్కచెరువుపాడు, కొండలపూడి టిట్కో హౌసెస్కి సాయంత్రం పూట వెళ్ళాలంటే అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా లైట్లు లేవు. వీటిలన్నింటి కూడా లైట్ సౌకర్యం ఏర్పరిస్తేనే అక్కడికి ప్రజలు చేరే విధంగా చేయగలమని చెప్పి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడడానికి జనసేన పార్టీ ఉంది అని నిరంతరం మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజల కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ. భూ ఆక్రమణదారులు, కబ్జాదారులు మరొకసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి స్వయంగా అర్జీలు స్వీకరించే పరిస్థితి ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ఇన్ని రోజులు అనుభవించిన పరిస్థితి చాలు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి భూములు కేటాయించి వదిలేసి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తున్నాను. మీకు తెలిసిందే, సోషల్ మీడియాలో అబ్యూస్ చేసిన వాళ్ళని, అదేవిధంగా గత ప్రభుత్వాల్లో అన్యాయం చేసిన వాళ్ళు ఏ విధంగా శిక్షలకు గురవుతున్నారో మీ అందరూ కూడా ఇదే పాటలు పడాల్సి వస్తుంది. ఈ మేజర్ పార్ట్ని స్వచ్ఛందంగా అందరూ కూడా మీరు ఆక్యుపై చేస్తున్న వాటి స్థలాలన్నింటినీ కూడా వదిలేయాల్సిందిగా మరొకసారి
నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.